హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు అనపగింజల పులుసు చేస్తున్నా అండి. ముందుగా అనపగింజలు ఒలిచిన తర్వాత విత్తనాలు శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత ఒక కుక్కర్ పెట్టి కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆ ఆయిల్ వేడైనప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత గింజలు వేసుకోవాలండి. అనపగింజలను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి ఆయిల్లో మగ్గితే చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే ఒక 5-6 వంకాయలు తీసుకోవాలండి. వంకాయలు కూడా కట్ చేసుకోవాలండి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా నూనెలో మగ్గించుకోవాలండి. కట్ చేసిన వంకాయలు చిన్నగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు వేసుకోవడమే అండి అనపగింజల్లో. వంకాయల అనపగింజల పులుసు అండి ఇది. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. అలాగే తగినంత పసుపు వేసుకోవాలండి. ధనియాల పౌడర్ వేసుకోవాలండి. కారం వేసుకోవాలండి. తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఒకసారి కలుపుకోవాలండి. ఆయిల్ పైన వచ్చే వరకు వేయించుకోవాలండి. నూనెలో మగ్గించుకోవాలండి. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నానండి కొంచెం. ఇది కూడా నూనెలో వేయించుకోవాలండి. కొబ్బరి పౌడర్ వేస్తున్నా అండి. అలాగే 3 టమోటా కాయలు వేస్తున్నానండి. టమోటా కట్ చేసి మిక్సీ తిప్పుకోవాలండి. అప్పుడు మనకి గ్రేవీ వస్తుందండి. మిక్సీ తిప్పిన తర్వాత గ్రేవీ వేసుకోవాలండి. మళ్ళీ ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఆయిల్ పైన వచ్చే వరకు మగ్గనివ్వాలండి. ఆయిల్ మగ్గిన తర్వాత వాటర్ వేసుకొని 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి పప్పును. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నానండి. అంతే అండి, సింపుల్ టేస్టీ అనపగింజలు వంకాయ పులుసు అండి. టేస్ట్ మొత్తం చాలా బాగుంటుందండి. చపాతీలో అయినా దోశలో అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను దోశలో చేశానండి. టేస్ట్ మొత్తం చాలా బాగుందండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.